ఏ 10 సంవత్సరాల కాలం అయితే ఏ పక్కా ఆధారాలతోటి పక్కా వాస్తవాలు కేసీఆర్ చెప్పే ప్రయత్నం చేస్తే కేసీఆర్కి ఏ ఇబ్బంది అయితే అయిందో ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా ఆ పక్కా విషయాలు చెప్తా ఉంటే పక్కా వాస్తవాలు చెప్తా ఉంటే ఇప్పుడున్న ముఖ్యమంత్రికి ఇప్పుడున్న మంత్రులకు ఎమ్మెల్యేలకు వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతున్నట్టు కనిపిస్తూ ఉంది కదా. ఏ తరహాలో ముందుకెళ్తే బాగుంటుందని మీరు అనుకుంటారు మళ్ళీ? ఇప్పుడు నాకు పెద్ద దున్నపోతు మీద వానబడ్డట్టున్నది ఇప్పుడు గవర్నమెంట్కు. నేను కూడా వెయిట్ చేసి చూసిన, దాదాపు మోర్ దెన్ 1 year చూసినాం. వీళ్ళు అట్లీస్ట్ వాళ్ళ చేతుల్లో ఉన్న ప్రామిసెస్ అన్ని చేస్తారేమో అని చూసినా కానీ వీళ్ళకి పెద్దగా ఏం పట్టింపు లేదు. కేవలం ఎంతసేపు వాళ్ళ పైసల సంపాదన మీద పడ్డట్టు అనిపిస్తున్నది. మొత్తం పైరేవులు, భూములు, జాగాలు వీళ్ళు గత ప్రభుత్వంలో ఉన్నట్టు ఉండి అరాచకాలు చేసినటువంటి ఆఫీసర్లనే, ప్రజాకంటక ఆఫీసర్లనే తీసుకొచ్చి వీళ్ళు అదే కంటిన్యూ చేస్తున్నారు. అదే భూముల వ్యవహారాల మీద పడుతున్నారు. ప్రజలకు డైరెక్ట్ ఒక బస్సు గురించి చెప్పుకుంటే మేము ఏదేవో చేసిన ఉచిత బస్సు అని చెప్తున్నారు. కానీ ఏ సెక్షన్స్ కూడా పెద్ద సాటిస్ఫై ఉన్నట్టు మాత్రం నాకైతే చాలా క్లియర్ కట్ గా అనిపిస్తుంది. సాటిస్ఫై లేరు అనేది. ఇది వాళ్ళకు వినటందుకు వాళ్ళకు మంచి అనిపించకపోవచ్చు కానీ చెప్పేది మాత్రం వాస్తవం. నువ్వు ఏ ఊరికి పో, ఏ పల్లెకి పో, నువ్వు నిరుద్యోగుల దగ్గర పో వాళ్ళు చెప్తారు, అమరుల కుటుంబాల దగ్గర పో వాళ్ళు చెప్తారు, తెలంగాణ ఉద్యమకారుల దగ్గర పో, రైతుల దగ్గర పో, మహిళల దగ్గర పో, ఏ సెక్షన్స్ ఆఫ్ ది పీపుల్ దగ్గర నువ్వు ఎక్కడికన్నా పోయినాక వాళ్ళకి మాత్రం చేడు అనుభవమే ఉంటుంది. కాంగ్రెస్ అంటే ఇట్లా ఏదో ఎక్స్పెక్టేషన్స్ తోటి ఆయన ఉన్నాయని ఉడవీకినాము. ఈయన వచ్చిన తర్వాత అప్పుడు పొలం మీదకి వెళ్ళి పొయ్యిలో పడ్డాం అనగా వీళ్ళు మొత్తం మంటలేసి పడేసారు మొత్తం ఏడు కాడికి అనేది మాత్రం చాలా క్లియర్గా ఉన్నది. వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకున్నా మనం చెప్పాల్సింది.